బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? కదులుతారా లేదా? మీరు కన్నీళ్లు పెట్టినా, నన్ను కసాయివాడన్నా ఇదేమో గవర్నమెంట్ వారి ఆర్డర్, తప్పేదేమీ కాదు. ఆలస్యం చేయటం వల్ల అవతల మా పన్ను చట్టం తప్ప మరి ఏమీ ప్రయోజనం లేదు. ఏమమ్మా మీకే చెప్పేది, సామాన్లు అయితే ఎలాగో లాగి బయటపడగలం కానీ మనుషుల్ని చేయటం ఇంకా మాకు కాస్త హృదయం మిగిలింది. ఉండవయ్యా, పాపం ఆడది, అందులోనూ ఒంటరిగా ఉంది, కాస్త తమాయించుకుని. అదిగో అదిగారు రాని వచ్చారు. దెబ్బ తగిలి వెలికి తగ్గుతుంది, ఏం చేస్తాం? కాస్త ధైర్యంగా ఉంది. కొండయ్య గారు, మీరు జరిపించే ఈ వైభవాన్ని మామగారు కళ్ళారా చూడగలుగుతారు అనుకున్నారు, కానీ మీరు కొంచెం ఆలస్యం చేశారు. అందుకు కారణం నేనే. వచ్చి వడ్డీ ఎలాగా వస్తుంది, మన చేతులతో ముసలాయన ప్రాణాలు తీయడం ఎందుకు అని నేనే ఆశ. రాలేవయ్యా చెబుతున్నావు సంజాయిషి. మీరు మనుషులు అంటారు, రాక్షసులు. రాముడు, ఏమిటయ్యా నీ బోడి బదిలికు? అంతగా వస్తే నాయులు తప్పు చేస్తావు, చేసుకో. కావాలంటే బండి పిడకలున్నాయి, ఎందుకైనా పనికి వస్తాయి. పట్టడం దాకా వస్తే నీకు 2 చేతులే ఉన్నాయి. ఇంకా ఎక్కువ కావాలంటే నువ్వు డబ్బిచ్చి కొనుక్కోవాలి. ఇటు కో అంటే కోటి చేతులు లేస్తాయి. ఏ తమాషా చూస్తావా? నేరయ్య, తలుపు తాళం వేసిరా. ఆ తమాషా ఏమిటో తర్వాత చూస్తాం. చెప్తాం, 4 తిన్నా నాకు తెలుస్తుంది. నీకెందుకు ఆ భారం అంతా నా నెత్తి మీద పెట్టండి. తలుపులే కాదు, నోళ్లు కూడా తాళాలు వేయించాం. కృష్ణ కృష్ణ, నాన్న ఎక్కడికి రా వెళుతున్నావు? అంత కర్మమే వచ్చిందిరా ఊరు విడిచి వెళ్ళిపోవడానికి. మన ఇంటికి పోదాంరా. వద్దు నాన్న. ఏ మీ అమ్మే ఉన్నా అంటుందేనా? ఏం చేస్తుందిరా? ప్రాణాలు తీస్తుందా? అది చూద్దాం. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఏమమ్మా మీకేం భయం? రండి అమ్మా మన ఇంటికి పోదాం. ఇంటికి రాకూడదని ఏం కాదు, కానీ దగ్గరుండి మిమ్మల్ని బాధ పెట్టే కంటే దూరంగా ఉంటేనే మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఉన్నవాడొక్కడు ఈ ఆఖరి దశలో కళ్ళదట లేకుండా పోవడం నాకు మనశ్శాంతేటమ్మా. నాన్న, బాబు గారు ఆలోచించండి. నాన్నగారు ఇంతగా చెబుతున్నారు, ఇంటికి వెళ్ళండి. నీకు తెలియదులే తాత, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తే నాన్న నానావస్థలో పడతాడు. క్షమించు నాన్న, వస్తా. బాబు బాబు, ఏమిటి అన్యాయం? ఎక్కడికి వెళ్తారు? ఊరంతా గొడ్డుపోయిందా? మీకేదోటు రాదు, మీరు ఇక్కడే ఉండండి బాబు. ఇక్కడుండి మాత్రం చేసేదే ఉంది. అర్ధంతరంగా పట్నం వెళ్ళి మాత్రం చేసేదేముంటుందిరా? పైగా అమ్మాయిని కూడా తీసుకెళ్తున్నావు. పోనీ ఏదైనా ఉద్యోగం చూసుకుని తర్వాత తీసుకెళ్తూ గానిలే. అదేంటి బాబు, ఇక్కడైనా ఉద్యోగాలేంటి? చెయ్యాలంటే చేతి నిండా పని ఉంది బాబు. ఆ స్కూల్ గది చూడండి, మీ మామగారు కన్ను మూశారు, అది మూతబడింది. ఈ ఊళ్ళో అక్షరం మొక్క చెప్పే నాథుడు కూడా లేడు. మేము సరే, మా తరం ఇలాగే గడిచిపోయి ముందు తరాల వాళ్ళు కూడా చదువు సంఖ్య లేకుండా ఇలా పోవలసిందేనా బాబు? నాన్న స్కూలు వృద్ధి చేయాలని, పిల్లల్ని పైకి తీసుకురావాలని అహోరాత్రాలు కష్టపడ్డారు. కానీ ఆయన కోరిక నెరవేరకుండానే పోయారు. ఇంకేరా కృష్ణ, నువ్వు అక్కడ ఉండు. ఆ స్కూల్ మాత్రమే ఎవరిది, మంది కాదు. ఊళ్ళో పిల్లలంతా చెడిపోతుంటే మీ అమ్మ పట్టుబట్టి ఆ స్కూల్ పెట్టించింది. నువ్వు అక్కడ పనిచేస్తే మీ మామగారికే కాక మీ అమ్మకు కూడా మనశ్శాంతి కలుగుతుంది. నువ్వు అక్కడ ఉంటే నా కళ్ళెదుట ఉన్నట్టే. కాదనకండి బాబు, చదువుకున్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు పట్టణాలకు పోతే ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి, ఈ పిల్లలు ఏం కావాలి? సరే మీ ఇష్టం. అది అలా అన్నా బాగుంది. నాకు తెలుసురా, నువ్వు అచ్చం నా పోలికే, వట్టి ఆవేశం మనిషి. బండి చెప్పరా? ఎప్పుడు ఇంజక్షన్లని ఆయన ఒళ్ళంతా చిల్లులు పడిపోతుంది, మన ఇల్లంతా గుల్లైపోతుందే గాని ఏమీ కూడా కనపడడం లేదు. నేను ఆ మాట అడిగిన అత్తయ్య, అంటే వారు అత్తయ్య అత్తయ్య. ఏమిటి బాబు? మామయ్యకి లంగ్స్ పొంగాయట, నరమ్స్ వాచేయట. మామయ్య పరిస్థితి కొంచెం డౌటే అని చెప్పే డాక్టర్. అన్ని తెలిసిన మీరేలా కంగారు పడితే ఇక చంటాన్ని నా మనసు ఎలా ఉంటుంది చెప్పండి అత్తయ్య. కీడించి మేలించమన్నారు పెద్దలు. మామయ్య పరిస్థితి ఒకవేళ అటో ఇటో అయితే ఇంకేముంది నాయన, అలా జరగదత్తయ్య. ఒకవేళ అలా జరిగితే ఈ ఆస్తి అంతా కృష్ణగడికి పోతుంది. వాడు మహారాజా కూర్చుంటాడు. ఆ తర్వాత మీకొకటి, నాకొకటి, మీ అమ్మాయికి ఒకటి చిప్ప చేతుకొస్తుంది. జై సీతారాం అంటూ పోవాల్సిందే. అయితే
అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు నాయనా? ఏమీ లేదు అత్తయ్య, ఈ ఆస్తి అంతా మీ పేర వ్రాయించి మామయ్యతో ఒక్క చిన్న సంతకం చేయించు చాలు, ఏ లిటిగేషన్ ఉండదు. మా నాయనే, మా తండ్రి, ఎంత మంచి సలహా ఇచ్చావు. అల్లుడువైనా కడుపును పుట్టిన కొడుకు కంటే ఎక్కువగా ఈ సంసారం చూసుకుంటున్నా. నువ్వే లేకపోతే ఆడదాన్ని ఇవన్నీ నాకేం తెలుస్తాయి చెప్పు వల్ల కాడు. ఇదిగో చూడు బాబు, ఆ రాయించేదేదో బాగా కట్టుదిట్టంగా నువ్వే రాయించు. ఓ ఇమ్మంటే చాలా అత్తయ్య, నిమిట్స్ మీద జరిపించేస్తాను. అలాగే బాబు, అలాగే. నాకెందుకు తండ్రి ఈ శిక్ష? ఆయన ఈ గండం గడిచి గట్టెక్కితే కాళ్ళనడకని నీ కొండకొచ్చి నిలువు దోపిడిస్తా, తప్పకుండా ఇస్తా. ఏం బాబు, రాయించుకొచ్చావా? రాయించుకొచ్చాను అత్తయ్య. అన్ని బాగా రాయించావు కదా. అత్తయ్య, ఇక్కడ ఇక్కడ సంతకం చేయించాలి, అన్ని కాగితాల మీద చేయించాలి. ఇలా మారుకుంటది, ఆ మారుకున్న చోటల్లా సంతకం చేయించాలి. ఇదిగో ఇక్కడ మువ్వల గణపతి రావు అని పూర్తి సంతకం ఉండాలి. గా రా అంటే లాభం లేదు అత్తయ్య. ఏమండి, ఆయాసంగా ఉందా? ఇదిగో చూడండి, మరి ఈ కాగితాల మీద కాస్త సంతకం పెట్టండి. ఏమిటి ఇది? ఏముంది, అష్ట కష్టాలు పడి మీరు సంపాదించిన ఆస్తి అంతా కాజేయాలని ఆయన వాడు కానివాడు కాచు కూర్చున్నారు. అందుకని ఆస్తి అంతా నీ పేరు రాయించుకున్నా. లేకపోతే మరి మా గతి ఏం కావాలి చెప్పండి. అదేమిటి, మన కృష్ణుడు ఉన్నాడుగా. కృష్ణుడు ఇప్పుడే ఇలా ఉన్నాడు కదా, ఆ తర్వాత వాడు మా అల్లా చూస్తాడు. ఏమి లాభం లేదు. ఇదిగో చూడండి, మీరు కూడా మమ్మల్ని అన్యాయం చేస్తే నేను నా బిడ్డ ఆలో లక్షణం అంటూ అడుగు తింటూ పోవాల్సింది. సంతకం పెట్టండి. సంతకం పెట్టండి.